శ్రీనివాస్ మంగాపురం నుంచి ట్రైలర్ వచ్చింది. అండ్ స్టార్టింగ్ జయకృష్ణ నా హీరోయిన్, హిందీ హీరోయిన్ అంట. నాకైతే ఎగ్జైట్మెంట్ గట్ట ఏమీ లేదు, కానీ మొన్న వచ్చిన ట్రైలర్ అయితే పెద్ద అనిపించలేదు. అండ్ హోప్ ట్రైలర్ బాగుండాలి. ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఎక్కడ నువ్వు కాదంటావేమోనన్న భయం కన్నా నాలో నేనే బాధపడటం హాయిగా ఉంది. వాట్ ద హెల్ మ్యాన్. తిరుపతి నీతో పరిచయం అయినప్పటి నుంచి ఒక్కొక్క జ్ఞాపకం నా గుండెల్లో దాచుకొని నా ప్రేమను నాలోనే బంధించుకున్నా. జయప్రకాష్ నువ్వు నన్ను ప్రేమించినంత గొప్పగా నా గుండెల్లో నీ మీద ప్రేమ పుట్టట్లేదు శ్రీను. ప్రేమ పుట్టేది ఇక్కడ కాదు మంగ, ఇక్కడ. ఇక్కడ నువ్వు అంటే ప్రాణం కాబట్టే నువ్వు దూరం అవుతుంటే నా ప్రాణం పోతున్నట్టుంది. మ్యూజిక్ బాగుంది. మంగ నాది. అవసరమైతే నీ కోసం తిరుపతి మొత్తాన్ని ఎదిరిస్తా గాని నిన్ను మాత్రం వదలను మంగ. మోహన్ బాబు గారు ఇప్పుడు కాదు నా కొడకల్లారా, ఎప్పటికీ బళ్ళారి ఈ వెంకటప్పయ్య నాయుడిదే. బళ్ళారికి కింగ్ నేనే. వెంకటప్పయ్య నాయుడు మనిషి కాదు, సావు. తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. శ్రీనివాస్ మంగాపురం అజయపూర్ అంతేనా? ట్రైలర్ చూసాక ఒకటి మాత్రం క్లియర్ పోయా, RX 100 ప్లస్ మహాసముద్రం రెండు కలిపితే ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది. ఒక హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారు. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మోహన్ బాబు గారు మేబీ వీళ్ళకి ఇగ్నెస్ట్ అనుకుంటా, శ్రీనివాస్ కి మేబీ హీరోయిన్ వాళ్ళ కూతురేమో, మేబీ అదే జరుగుతుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. నాకైతే నచ్చలేదు బయట ట్రైలర్. ఒక్క మూమెంట్లో ఒకటి కూడా పెద్ద అనిపించలేదు. అండ్ డెబ్యూట్ మూవీ జయకృష్ణ గారు చూద్దాం. నాకైతే ట్రైలర్ అయితే పెద్ద అనిపించలేదు. అండ్ అజయ్ భూపతి గారి ఫిలింలో అసలు అనిపించలేదు. నాకు మహాసముద్రం ట్రైలర్ కూడా చాలా చాలా ఇష్టం. అండ్ మంగళవారం మీద మహాసముద్రం ట్రైలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది పెద్ద అనిపించలేదు నాకైతే, అసలు అనిపించలేదు. మ్యూజిక్ అయితే బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ అలా ఒక్క మూమెంట్లో కూడా పెద్ద అనిపించలేదు. హై కిక్ ఇవ్వాల నాకు పెద్ద నచ్చలేదు. అండ్ మోహన్ బాబు గారు ఉన్నారు కాబట్టి డైలాగ్ డెలివరీ మీద నమ్మకం ఉంది. నాకైతే పెద్ద అసలు ఏమో అనిపించలేదు, ఒక్క పాయింట్లో కూడా ఏమో అనిపించలేదు. మోహన్ గారు వచ్చినప్పుడు ఓకే బాగుంది అంతే, ఇంకేమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ వైజయంతి గారు కాబట్టి గట్టిగా ఖర్చు పెడతారు, అది తెలుసు. అండ్ చూద్దాం. నాకైతే ఎక్సైట్మెంట్ గట్ట ఏమీ లేదు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఫస్ట్ ఏదో కొంత పర్లేదు అనిపించింది. ట్రైలర్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. అండ్ చూద్దాం, దగ్గరికి వచ్చాక ఏమైనా రిలీజ్ ట్రైలర్ వదిలితే అండ్ ఎక్సైట్మెంట్ ఏమైనా పెంచితే చూద్దాం. అండ్ మీకు ట్రైలర్ అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. ఎలాంటి అప్డేట్లు కావాలంటే వెంటనే మా సినిమా పక్కన పల్లె కొన్ని టంగమని కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.